రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపణలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. రివెంజ్ పాలిటిక్స్ తీర్చుకోవాలంటే ఏపీలో జైళ్లు సరిపోవని చెప్పారు. అవినీతి పరుల భరతం పట్టేందుకే రెడ్ బుక్ ఉందని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గుంటూరు నగరవాసులు వేసవి దాహార్తిని తీరుస్తామన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా డ్రైన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. స్థానిక చుట్టుకుంట ప్రాంతంలో 1,26 లక్షలతో చేపట్టిన నూతన డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అడకా పద్మావతి, నంది సరస్వతి, కటకం విజయలక్ష్మి, సంపత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం డ్రైన్స్ అదేవిధంగా రోడ్స్ డీసిల్టేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి నియోజకవర్గ స్థాయిలో ఈ పనులన్నీ కూడా చేపట్టి ప్రజలందరికీ సౌకర్యార్థం ముందుకు తీసుకెళ్లే దిశగా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. దీంతో పాటు 28వ డివిజన్లో కూడా ఈరోజు వర్క్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రోడ్డు, అది కూడా దాదాపుగా 71 లక్షలతో ఆ వర్క్ కూడా సీసీ రోడ్డు డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా రాష్ట్రంలో వైసీపీనే లేకుండా చేసింది ఎన్డీఏ కూటమి నాయకులు కాదు, ప్రభుత్వం కాదు, ప్రజలు ఎక్కడా లేకుండా చేశారు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఈరోజు ఏమనిపిస్తుంది అంటే నాకు ఆ 11 సీట్లు కూడా దౌర్జన్యంతో ప్రజల్ని భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళు అంటున్నట్టుగా రివర్స్ కేసులు పెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలిచారేమోనని ఈరోజు నాకు అనిపిస్తుంది. గెలిచిన 11 సీట్ల ప్రజలకి ఏమాత్రం న్యాయం చేయకుండా అసెంబ్లీకి రాకుండా వారి పట్ల ఎలాగూ ఏ రకమైన పోరాటం చేయకుండా మీడియా ముందు కూర్చోవడం, లేదంటే ఎక్కడికైనా ఒక మనకి హడావిడి అయ్యే ప్రాంతానికి వచ్చి హడావిడి చేసి వెళ్ళడం, మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చిన్న చిన్న పాయింట్లకు వచ్చి ఒక 10 మందిని గుంపేసుకుని వచ్చి ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే బురద జల్లడం కానివ్వండి, మభ్య పెట్టడం కానివ్వండి, ప్రజల్ని మళ్ళీ ఇంకెలా మోసం చేయొచ్చు అన్నది కానివ్వండి, ఈ మూడిటి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. మేబీ వీటి వల్ల మాత్రమే రేపొద్దున ఊనికి ఏదైనా ఉంటుందేమో, ప్రజల్ని మళ్ళీ మనం మోసం చేసి ఏదైనా తెచ్చుకునే అవకాశం ఉంటుందేమో అనే నాకు ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎక్కడా కూడా అవినీతి చేయకుండా, ఏమాత్రం ఎక్కడ అవినీతిలో పాల్పడకుండా ఆ యొక్క పేరు తెచ్చుకోవడం అన్నది ఎక్కడ జరగదు. ప్రజలేమి అమాయకులుగా లేరు. ఈరోజు ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి ఏదైనా నిజంగా నిందగా వాళ్ళకి అనిపిస్తే డైరెక్ట్గా కోర్టులో తేల్చుకోవచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు వాళ్ళ ప్రభుత్వం లాగా అడ్డగోలు ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అక్కడ తనాపర భేదం అనేది ఎక్కడ జరగదు. 100% బాధితులకు మాత్రమే న్యాయం జరుగుతుందని నేను స్పష్టం చేస్తాను. బుక్లో రాసుకుంటాం, ఈరోజు పలానా కుక్కల సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, డ్రైన్ సమస్యలు ఉన్నాయి అని నేను ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళిన చోట ఒక బుక్లో రాసుకుంటాను. సమస్యల్ని రాసుకుంటాం. ఎక్కడైనా అవినీతి జరిగింది, పలానా ఎంప్లాయీ సరిగ్గా లేడు, పలానా సచివాలయంలో ఇక్కడ పనులు చేయట్లేదు, పలానా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న సోకాల్డ్ ఏఈఓ డిఈఓ ఇక్కడ పని చేయట్లేదని వాళ్ళ గురించి రాసుకుంటాం. రేపొద్దున వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికో లేకపోతే మనకు ఈ కాన్స్టిట్యున్సీలో బాగా మంచి పనులు జరగడానికో అవి నోట్ చేసుకుంటాం సాయంత్రానికి. అదేవిధంగా జరిగిన 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలైన అరాచకాలు, అకృత్యాలు, హత్యలు ఇవన్నీ చూసినప్పుడు వాటికి పాల్పడిన అవినీతి నాయకుల్ని ఒక లిస్టు రాసుకొని అది రెడ్ బుక్ అవ్వడం, దాన్ని చూసి వీళ్ళు భయపడడం ఇవన్నీ అవసరం లేదు కదా. రెడ్ బుక్లో నిజంగానే అవినీతి పరులు అందరూ రాసుకుంటే ఒక్కొక్కళ్ళుగా వాళ్ళందరూ టార్గెట్ అవ్వబడతారు. కేవలం అవినీతి పరులు మాత్రం, అక్రమాలకు పాల్పడిన వాళ్ళు మాత్రమే ఆ బుక్లో ఉంటారు తప్ప నిజంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకోవాలి అని అంటే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జైళ్ళు సరిపోవు, ఏ జైళ్ళు కూడా సరిపోని పరిస్థితుల్లో ఈరోజు మన జైళ్ళు ఉండేవి. రివెంజ్ పాలిటిక్సే కనుక చేసి ఉండుంటే ప్రభుత్వం అలాగ జరగదు. 1 by 1 ఆ బుక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిట్ అవుతారు. ఇది మాత్రం తథ్యం.